హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు ఇలా జంతికల్ని చెయ్యండి. చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా చేసుకునే జంతికలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా రవ్వతో ఒకసారి జంతికల్ని ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. మరి ఈ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. ఒక కప్పు మెజర్మెంట్తో నేను ఇక్కడ ఒక 2 కప్స్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఒక కప్పు సూజీ రవ్వకు 2 కప్పుల వాటర్ అండి. నేను ఇక్కడ 60 ml ఉన్న కప్పుతో ఇక్కడ నేను వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మీరు బటర్ కానీ వెన్న కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడేట్టుగా ఉప్పు అండ్ అలానే మన కారానికి తగ్గట్టుగా కారం వేసుకున్నానండి. తర్వాత కొంచెం ఎక్కువగానే నేను ఇక్కడ నువ్వులు వేసుకున్నానండి. మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాము అండి. వాము ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల మంచిగా డైజెస్ట్ అవుతుందండి. పిల్లలు ఎన్ని తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ కప్తో అయితే వాటర్ వేసామో 2 కప్పులు వాటర్ వేసాం కదండి. 1 కప్పు సూజీ రవ్వ వేసుకొని రవ్వని మాత్రం మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి ఎలా అయితే ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఎలా ఉడికించుకున్నానో ఆ విధంగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ నేను 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. 60 గ్రామ్స్ ఉన్న కప్పుతో రవ్వ వేసుకున్నాను కాబట్టి 120 గ్రామ్స్ బియ్యపిండి వేసుకున్నానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా ఇలాగ గరిటతో కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఆ వేడికి బియ్యపిండి కూడా కొంచెం ఉడుకుతుందండి. తర్వాత చెయ్యి పెట్టి మీకు వీలైన విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మనం నార్మల్ జంతికల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలండి. చూడండి రవ్వ ఇంకా బియ్యపిండితో ఇలా సాఫ్ట్గా ముద్ద అయితే అయిపోయింది. నాకు ఆ చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ మిగిలినాయి కానీ చిన్న గ్లాసుడు వాటర్ అయితే పట్టిందండి. ఇలాగా ఇప్పుడు నేను జంతికల గొట్టంలో పెట్టుకోవడానికి పిండిని డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా సింగిల్ హోల్ ఉన్నది ఈ షేప్ది నేను వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఈ పిండిని ఇందులోకి పెట్టేసుకుంటున్నానండి. మనం ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన పని లేదండి. ఫస్ట్ టైం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతా పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు ఇలా ఒక పాలిథిన్ కవర్ వేసుకొని లేదనుకుంటే మీరు ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్ మీద అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న జంతికల్లాగా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయని నేను ఇలా వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే 3 హోల్స్ ఉన్నది వేసుకొని డైరెక్ట్గా ప్యాన్లోనే వేసేసుకోవచ్చండి. అలా అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ నేను మీకు చెప్పే కన్నా చూస్తుంటేనే క్లియర్గా అర్థమవుతుంది కదండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం వేసుకున్నానండి. మరి తీసేటప్పుడు వస్తాయా అనే డౌట్ లేదండి. ఇలా అట్టల కాడతో తీసుకోవచ్చు, లేదనుకుంటే మనం హ్యాండ్తో తీసుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తాయండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒకటి ఆయిల్లోకి అయితే మనం వేసేసుకోవాలండి. ఫస్ట్ టైం అయితే నేను చేత్తో వేస్తున్నాను. సెకండ్ టైం వేసినప్పుడు నేను అట్టల కాడతో వేస్తానండి. ఆ క్లిప్పింగ్ కూడా మీకు నేను యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని జంతికల్ని వేసేసుకోండి. వెంటనే గరిటె పెట్టి కలిపేయకుండా ఒక 2-3 నిమిషాల పాటు అలా కుక్ చేసి తర్వాత మనం ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటే మురుకులు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. పెద్దగా ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి, త్వరగానే ఫ్రై అయిపోతాయి. మరీ ఎక్కువ కలర్ వచ్చేసే వరకు ఉంచకుండా చూసుకొని మంచి కలర్లో ఉండగానే తీసుకోండి.
ఇక్కడ వీడియోలో మీకు సరిగా ఫ్రై అయినట్టుగా అనిపించట్లేదు, కానీ అవి చల్లారిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చాయండి. ఇప్పుడు అట్టల కాడతో కూడా ఇదే విధంగా నేను మురుకుల్ని వేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే సంక్రాంతి పండుగ వస్తుంది కదా, రకరకాల రెసిపీలు చేసుకుంటామండి, కానీ ఈ జంతుకులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారండి. ఈ సంక్రాంతి పండగకి ఈ రవ్వ జంతుకుల్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ సౌండ్ వింటున్నారు కదండి, ఎంత మంచి సౌండ్ వస్తుందో, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి ఈ రవ్వ మురుకుల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.